ఎవ్రీవన్ ఫస్ట్ రసప్తం శుభాకాంక్షలమ్మ మీ అందరికీ. ఇదో పాలు పొంగిస్తున్నాను. ఇప్పుడు టైం ఇంచుమించు 12 కావచ్చు. ఓల్డేజ్ కదా, పాలు తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని ఇవాళ ఒక అద్భుతం జరిగింది. పాలు తీసుకొని వస్తుంటే వినాయకుడి గుడిలో అభిషేకం జరుగుతున్నది. అప్పుడు ఆ పాలన్నీ కూడా నేను వాళ్ళకి గుడిలో ఇచ్చి వినాయకుడి అభిషేకం ఆపటి కూడా మీకు పెడతాను. వినాయకుడి అభిషేకానికి ఇస్తే స్నానం చేయకుండానే వెళ్ళాను. నేను కాదు కదా అభిషేకం చేసేది, బ్రాహ్మణు కదా అని ఆయన సంతోషంగా తీసుకొని చేశారన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందమ్మా. సరే, ఇవాళ రసత్వం కాబట్టి ఒక చిన్న శ్లోకం చెప్తాను. వినాయక ఓం నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణి, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమోస్తుతే. పాలు ఎందుకు పొంగిస్తారో మీకు అందరూ తెలుసు కదా. పాలు పొంగినట్టు మన సంసారం కూడా పొంగాలని అందరూ ఇచ్చేస్తారు. సరే, ఇప్పుడు నేను పాలు పొంగిస్తున్నాను 3 పొంగలు వచ్చేదాకా. నా ఓల్డేజ్ కదమ్మా, చెప్పాలనుకుంది స్పష్టంగా మీకు అర్థమైంది చెప్పలేకపోతున్నాను, కానీ మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అది నాకు హ్యాపీ. అంటే ఈ వయసులో మీరు ఏదో కాలక్షేపం చేస్తున్నారు, మాకు అదే ఆనందం చెబుతారు ఇక్కడ వాళ్ళందరూ. మీరేమంటారు? ఓ వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వర స్కందాగజమయా పూతో దక్షో నిజప్రియ అగ్నిగర్భచంద్రశ్రీ ప్రదో వాణి ప్రదోవయ సర్వసిద్ధి ప్రద సర్వకలయ సర్వరీ ప్రియ సర్వాత్మక సృష్టిగస్తు దేవో అనేకాచద శివ శుద్ధ బుద్ధి ప్రియ శాంతో బ్రహ్మచారి గజానన ద్వైమాత్రో మునిస్తుతో భక్త విఘ్న వినాశన ఏకదంత చతుర్బాహు చతురా శక్తి సంయుత లంబోదర సూర్పకర్ణో హరి బ్రహ్మ విదుత్తమ కాలగ్రవతి కామి సోమ సూర్యాగ్నిలోచన పాశాంశదర్చండో గుణాదీతో నిరంజన అకల్మష వినాయక గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాలు పొంగినట్టు మా సంసార పొంగాలి స్వామి. వినాయక మిమ్మల్ని నమ్ముకున్నాను. ఓం నారాయణ నీ చక్కని నామము నాదు జుమ్మపై నిలుపవయ కేశవ మాధవ గోవింద అంటూ దోసలోకి నిన్ను కొలుతునురా. మత్స్యవతారా నీ నామములు మదిలో అయినా మరువనయ కూర్మ రూపమున నామది కూర్మిగా ఉండునయ. నారాయణ కేశవ మాధవ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది 2 times. అమ్మ నువ్వు కూడా దండం పెట్టుకో అమ్మ పాలకి, ఓకేనా? ఇది 2 times కదా.